హలో అండి, నేను నూర్జహాన్. పండ్లు చూస్తున్నారా? 4 పండ్లు కాసినాయండి. ఇవి చూసి ఈ పండ్లు ఏంటో మీరు గెస్ చేసి చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో వీటి గురించి చెప్తాను. ఇదొక జామ, అక్కడ మామిడి మొక్కలు, ఇది దానిమ్మ, ఇది తీసి నాటాలండి. ఇక్కడ ఒక కాయ. ఇక ఈ కుండీలలో 4 నెలల గురించి నాటాను కదా నేను. ఇప్పుడు 4 నెలలు అయిపోయిందండి. ఇప్పుడు తీసి మనం ఇట్లా మడుల్లో నాటుకోవచ్చు, లేకపోతే పెద్ద టబ్బులో కానీ పెద్ద బకెట్లలో కానీ అలా నాటుకోవాలండి. ఇప్పుడు చూడండి ఎంత గ్రోత్ వచ్చిందో చెట్టు. ఇంత గ్రోత్ వస్తుంది అనమాట ఒక్క 4 నెలలు మనం చిన్న కుండీలలో నాటుకుంటే. నేను పండ్ల మొక్కలు చిన్న కుండీలలో నాటుకోండి. ఒక 4-5 మంత్స్ నాటుకున్న తర్వాత మీరు తీసి మడుల్లో పెద్ద టబ్బులో పెడితే గ్రోత్ బాగుంటుంది, తొందరగా కాయ వస్తుందండి. చూడండి ఎంత బాగుందో చెట్టు. ఇప్పుడు అది నాటేసేయాలి. ఇంకా ఇంకోటి మిస్ అయ్యానండి, ఒక ఫ్రూట్స్ చూపించాలి మీకు. అవి మీరు గెస్ చేయగలుగుతారా లేదా అనేది చూడాలి. చూపిస్తున్నాను రండి. ఇది తమలపాకు. ఇక నారు పోసానండి. అయ్యండి. ఈ ఫ్రూట్స్ గెస్ చేస్తారా మీరు? గెస్ చేసి చెప్పండి ఏం ఫ్రూట్స్ ఇవి. నెక్స్ట్ వీడియోలో నేను కట్ చేసి టేస్ట్ చేసి చెప్తాను. ఓకేనా? అదిగోండి, రౌండ్ కలర్లో, ఆరెంజ్ కలర్లో చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని రోజులు మన గార్డెన్లో ఫస్ట్ టైం అండి ఇవి కోసి కట్ చేసి నేను తిని టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. అయిగోండి, ఇప్పుడైతే ప్రస్తుతానికి అలా ఉన్నాయి. చూసి గెస్ చేసి కామెంట్స్లో నాకు చెప్పండి ఏం ఫ్రూట్స్. ఓకేనా?